సముద్ర రహస్యం. మదురై నగర తీర గ్రామం ఉదయపు సూర్యకాంతిలో మెరిసింది. నెమలీకల వంటి రంగులతో అలంకరించబడిన ఓడలు తీరంతటా తేలియాడుతున్నాయి. తరతరాలుగా ఈ గ్రామం వర్మ కుటుంబం మార్గదర్శకత్వంలో అభివృద్ధి చెందుతుంది. సముద్ర స్వభావాన్ని అర్థం చేసుకునే వారి అద్భుతమైన సామర్థ్యం వల్ల ఈ కుటుంబం మత్స్యకార సమాజంలో గౌరవనీయ నాయకులుగా ప్రసిద్ధి చెందింది. అర్జున్ వర్మ నీటి అంచున నిల్చున్నాడు. సముద్రం అలలు అతని పాదాలను తాకుతుండగా దూరాన సముద్రాన్ని చూస్తున్నాడు. ఇతర మత్స్యకారులు మేఘాలు గాలులను గమనిస్తుండగా అర్జున్ మాత్రం ఒక రహస్యమయమైన శంఖంతో సలహాలు తీసుకుంటాడు. ఈ శంఖం అతని కుటుంబంలో తరాలు గడిచి వచ్చింది. దాని ఉపరితలంపై చెక్కబడిన జాతరలు ఎవరు నేరుగా చూడనప్పుడు కదులుతున్నట్లు అనిపిస్తుంది. ఈరోజు పసుపు రంగు చేపలు తూర్పు సముద్రంలో కనిపిస్తాయి. అతను సమీపంలోని మత్స్యకారులకు ప్రకటించాడు. ఇరు రాళ్లను దాటి 3వ ప్రవాహాన్ని అనుసరించండి. ఎవరూ అతని సలహాను ప్రశ్నించలేదు. 15 సంవత్సరాలుగా అర్జున్ ఇచ్చిన అంచనాలు ఎప్పుడూ తప్పలేదు. సాయంత్రం తన చిన్న ఇంటిలోని పూజా గదిలో అర్జున్ శంఖాన్ని ఒక పట్టుపట్టీపై ఉంచాడు. అతని భార్య లక్ష్మి తలుపు దగ్గర నిల్చుని భుజంపై నిద్రిస్తున్న తమ చిన్నారి కార్తిక్ను చూస్తున్నది. ఈ రోజు కూడా ఇది వేడిగా ఉంది, ఆమె గమనించింది. నువ్వు సముద్రంలో ఉన్నప్పుడు ఇది గుసగుసలాడుతున్నట్లు విన్నాను. అర్జున్ ముఖం ముడుచుకుపోయింది. ఎండల కరువు మరింత తీవ్రమవుతోంది. నిజమైన వర్షాలు పడి 6 నెలలు గడిచాయి. అతని మాటలకు ప్రతిస్పందనగా శంఖం మృదువైన నీలి కాంతిని విడుదల చేసింది. పూజా గదిని నీటి అడుగున ఉన్నట్లుగా ప్రకాశింపచేసింది. మీ తాతగారు ఆ రోజే హెచ్చరించారు. లక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ తన కుమారుణ్ణి దగ్గరగా అదుముకుంటూ ఈ శంఖాన్ని లోతైన నీళ్లలోకి తీసుకు వెళ్ళొద్దని. ఒకవేళ ఈ కరువు దాని ప్రభావమై ఉండవచ్చా? అర్జున్ మనస్సు తన తాతగారి మరణశయ్య వైపు మడిలింది. ముడతలు పడిన చేతులు, భయంతో కప్పబడిన కళ్ళు అతని మణికట్టును బలంగా పట్టుకున్నాయి. శంఖాన్ని లోతైన నీటిలోకి తీసుకురావద్దు. మరణించే ముందు వృద్ధుడు గద్దించాడు. నీ ముత్తాత లోతైన నీటి రక్షకులతో పవిత్రమైన ప్రతిజ్ఞను ఉల్లంఘించాడు. నేను నా భాగం రుణం 1 సంవత్సరం సేవ చేసి తీర్చుకున్నాను. నీవు నీ భాగం ఎప్పుడూ చెల్లించకూడదు. మరిన్ని వివరాలు అడిగినప్పుడు తాతగారు ఇంకేమీ చెప్పలేదు. కేవలం ఇలా అన్నాడు: సముద్రం పాత ప్రతిజ్ఞలను గుర్తుంచుకుంటుంది. ఆ రాత్రి వర్షం లేని ఆకాశం క్రింద గ్రామం నిద్రిస్తుండగా అర్జున్ నీటి అడుగున ఉన్న రాజభవనాలు, మెరుపులా మెరిసే కళ్ళు కలిగిన జీవుల కలలు కంటాడు. అతను నిద్రలేచి తాను పూజాగది ముందు నిలిచి శంఖాన్ని పట్టుకుని ఉన్నట్లు గమనించాడు. అయితే తన పడక నుండి లేచినట్లు అతనికి గుర్తులేదు. ఉదయాన గ్రామం యొక్క వృద్ధురాలు దేవి మావారి ఇంటికి వచ్చింది. ఆమె ప్రాచీనమైన కళ్ళలో ఆందోళన కనిపించింది. నాకు దర్శనాలు కనిపించాయి. ఆమె ముందస్తు మాటలు లేకుండా ప్రకటించింది. సముద్రం ఒక పాత రుణాన్ని తీర్చమని డిమాండ్ చేస్తోంది. నీటి అడుగున ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు. తన తండ్రిని పిలుస్తున్నాడు. బయట బావులు పూడ్చుకుపోయి పిల్లలు సన్నబడిపోతున్నారు. చేపలు అంత లోతైన నీటిలోకి వెళ్ళిపోయి చాలామంది మత్స్యకారులు వెంబడించడానికి భయపడుతున్నారు. సాయంత్రం అర్జున్ తన బల్ల ముందు శంఖంతో సంప్రదించే సమయంలో అది అసహజమైన రీతిలో గుసగుసలాడటం ప్రారంభించింది. అది నేలపై కంపనాలు కలిగించింది. నీలికాంతి దాని లోపలి భాగాల నుండి ప్రకాశించింది. ఇంటి గోడలపై భయంకరమైన నీడలు పడేలా చేసింది. సముద్రం ఎవరినో పిలుస్తోంది, అర్జున్ లక్ష్మితో చెప్పాడు. అతని స్వరం శంఖం అతీంద్రియమైన పాట కంటే తక్కువగా ఉంది. మన గ్రామం నాశనం కాకముందు నేను దానికి సమాధానమివ్వాలి.
లక్ష్మి అతని చేతిని పట్టుకుంది. కన్నీళ్లు ఆమె ముఖంపై ప్రవహించాయి. ఏ రుణమైనా మిగిలి ఉంటే అది నీది కాదు. మన కుమారుణ్ణి గురించి ఆలోచించు. కానీ వారి పసిపిల్లవాడు ఏడవడం ప్రారంభించినప్పుడు శంఖం యొక్క గుసగుసలు పిల్లవాడి ఏడుపుతో సరిగ్గా కలిసిపోయాయి. 2 స్వరాలు భయంకరమైన ఏకతానంలో పిలుస్తున్నాయి. అర్జున్ తన భార్య కళ్ళలోకి చూశాడు. అతని నిర్ణయం తీసుకున్నాడు. అతను తన కుమారుడి నుదుటి మీద ముద్దు పెట్టాడు. నేను స్వేచ్ఛగా వెళ్ళకపోతే వారు తమకు కావలసినది తీసుకుంటారు. ఈ విధంగా వెళితే కనీసం మన కుటుంబం భవిష్యత్తు కోసం చర్చలు చేయగలను. ఉదయం సూర్యోదయ సమయంలో అర్జున్ తన చిన్న పడవలో ప్రయాణం ప్రారంభించాడు. 7 విధవలు దీవెనులు ఇచ్చిన పవిత్రమైన దారంతో శంఖాన్ని మెడలో కట్టుకున్నాడు. అతను బయలుదేరినప్పుడు మొత్తం గ్రామం చూస్తుందిగా సమీకరించింది. ఏదో గంభీరమైనది జరుగుతుందని అనుకున్నాడు. కానీ వారి భయాన్ని పేర్కొనలేకపోయారు. లక్ష్మి మాత్రమే తన భర్త పడవ దూరంగా మారినప్పుడు ఏమి జరుగుతుందో అర్థం చేసుకుంది. ఏ మత్స్యకారుడు ఎప్పుడూ ప్రవేశించని లోతైన నీలిరంగు సముద్రం వైపు ప్రయాణిస్తున్నాడు. అర్జున్ మెడలో ఉన్న శంఖం ప్రకాశవంతమైన కాంతిని విడుదల చేసింది. అతని పడవ నీలం నుండి అంధకార నీలం రంగుకు మారిన సముద్రం గడ్డం దాటినప్పుడు సముద్రపు ఉపరితలం పూర్తిగా నిశ్చలంగా మారింది. అది అద్భుతమైన అద్దంలా మారింది. ఉదయం ఆకాశంలో లేని నక్షత్రాలను ప్రతిబింబిస్తుంది. అర్జున్ పడవ కింద సముద్రం ఒక ఆకలితో నోరు తెరిచినట్లు విడిపోయే ముందు అతను చూసిన చివరి విషయం, స్వాగతం నా ముని మనుమడు. నీ తిరిగి రాక కోసం మేము ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నాము. సముద్ర రహస్యం.